అనసూయ జబర్దస్త్ మానేశాక కొన్ని ఆరోపణలు చేశారు. కమెడియన్స్ బాడీ షేమింగ్ కి పాల్పడుతున్నారు. వారి కామెడీ పంచెస్ నన్ను హట్ చేస్తున్నాయి. మన కోపం బాధ ఎపిసోడ్స్ లో చూపించరు, ఎడిటింగ్ లో తీసేస్తారు. శరీరం మీద వీళ్లు వేసే జోక్స్ హద్దులు దాటేస్తున్నాయన్నారు. 2 ఏళ్లుగా జబర్దస్త్ మానేయాలని ప్రయత్నాలు చేస్తున్నాను. అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వడంతో నేను బయటకు వచ్చేశాను అని ఒకానొక ఇంటర్వ్యూలో ఆమె ఆవేదనను వెళ్లగక్కారు. హైపరాది జబర్దస్త్ కి కింగ్ అయ్యాడు. సీనియర్స్ అందరూ వెళ్లిపోవడంతో పాటు అతడి సక్సెస్ రేట్ ఎక్కువ కావడంతో మేనేజ్మెంట్ విపరీతమైన ప్రయారిటీ స్వేచ్ఛ హైపరాదికి ఇచ్చారు. ఒక్కోసారి హైపరాది తన స్కిట్స్లో అనసూయ కూడా ఛాన్స్ ఇచ్చేవాడు. ఆమెపై 2-3 పంచెస్ రాసుకునేవాడు. ఆ పంచెస్ అనసూయ ఫిగర్ వ్యక్తిగత జీవితం మీద ఉండేవి. హ్యాపీగా నవ్వుతూ కుర్చీలో కూర్చొనిచ్చేవాడు కాదు హైపరాది. జోక్ సెటైర్స్ వేసి జడ్జెస్ ను కూడా భయపెడతాడు. నాగబాబు రోజాలను కూడా టార్గెట్ చేసిన సందర్భాలున్నాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఫేమస్ టీం సుడిగాలి సుధీర్ వాళ్ళు కూడా యాంకర్ జడ్జెస్ పై జోక్లు సెటైర్స్ వేస్తూ ఉంటారు. అయితే అవి లిమిట్స్ దాటి ఉండవు. హైపరాది వేసే సెటైర్స్ చాలా సార్లు కాంట్రవర్సీ అయ్యాయి. ఆయన కొన్ని సందర్భాల్లో క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. అయితే హైపరాది దెబ్బకు తట్టుకోలేక జబర్దస్త్ నుంచి కొత్త యాంకర్ సౌమ్యరావు జంప్ అంటున్నారు. కమెడియన్స్ జోక్స్ కి హట్ అయిన సౌమ్యరావు అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. ఆమె షూట్ చేసిన ఎపిసోడ్స్ మినహాయిస్తే భవిష్యత్ ఎపిసోడ్స్లో ఆమె కనిపించదు. అధికారిక సమాచారం లేనప్పటికీ ముఖ్యంగా ఈ ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే రష్మి మరలా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాక ఆమె స్థానంలో రష్మి వచ్చారు. సౌమ్యరావు ఎంట్రీ ఇచ్చే వరకు రష్మి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షో యాంకర్ గా వ్యవహరించారు. నిజంగా సౌమ్యరావు గనక జబర్దస్త్ నుంచి చెక్కేస్తే రష్మికి మేలే జరుగుతుంది. ఆమెకు డబుల్ పేమెంట్ దక్కుతుంది. సినిమా అవకాశాలు కూడా పెద్దగా రాకపోవడంతో రష్మి బుల్లితెర షోలనే నమ్ముకున్నారు. అనసూయ మాత్రం పూర్తిగా యాంకరింగ్ నే వదిలేసింది. Please subscribe to Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Ublade. Please sign up for Ublade. Ublade app sign in అవ్వండి. రక్తదానం చేయండి.